ఆహా, సూపర్గా ఉందండి. నేను చెప్పడం కాదు, నిజంగా హోటల్ స్టైల్ రెసిపీ లాగా వచ్చిందా రాలేదా కింద మీరు కమెంట్ చేయండి. నాకైతే మటుకు చాలా బాగా నచ్చిందండి ఇది. చూస్తున్నారు కదా, సేమ్ హోటల్ స్టైల్లో లాగే ఉంది. చూడడంలోనే కాదు, రుచిలో కూడా అలాగే ఉంది. నువ్వేముందిలేరా అలాగే చెప్తావు మాకు తెలీదా అని అంటున్న వాళ్ళకి ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది ఎలా ఉందో. చూడండి ఎంత బాగా ఉందో ఇది. ఇంత క్వాలిటీ మీకు హోటల్లో ఎక్కడ దొరుకుతుందండి? మనం మనంతటే చేసుకుంటే తప్ప ఎక్కడా రాదు ఈ క్వాలిటీ. ఆ రుచి కూడా అమోఘంగా ఉంది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మటన్ కూడా ఎంత బాగా ఉడికిందో చూపిస్తాను, ఆగండి. చూడండి, అలా అలా ఇలా అంటే చాలు. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో? చూసారా ఆ బోన్ కానీ ఎంత బాగా ఉందో? ఈ లోపల బోన్ మ్యారో ఉంటుందండి, టేస్ట్ అదిరిపోతుంది అంతే. అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది దాని టేస్ట్. ఇంకా చికెన్ ఫ్రై చూసామనుకోండి, అదిరిపోయింది అంతే. సేమ్ చికెన్ పకోడా తింటాం కదా మనం బయట బండిలో, అలానే ఉంది. చాలా బాగా ఉంది. నేను తిని చెప్తే మీరు నమ్మరు, మీరు చేస్తేనే నమ్ముతారు. ఒకసారి ట్రై చేయండి, కింద కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే బిర్యానీకి 1/2 కిలో మటన్ తీసుకున్నాము. ఇది బోన్తో తీసుకుంటే బెటర్ మీకు, ఎందుకంటే బోన్ మ్యారో ఉండడం వల్ల మీకు టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొంచెం ఫ్యాట్ కూడా ఉంచండి, దానివల్ల స్వీట్నెస్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. మటన్ యొక్క ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ తీసుకున్నాం. ఇది మనము చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాం, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఉంటే మసాలా బాగా పట్టి బాగా ఉంటుంది, స్పైసీగా. నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో బాస్మతి తీసుకున్నాము. మనం మటన్ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో బాస్మతి రైస్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఈ మూడింటిని నీళ్ళలో నానబెట్టుకోవాలి. చికెన్ అండ్ మటన్ అయితే మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టామనుకోండి, దానివల్ల చికెన్ అండ్ మటన్ చాలా మెత్తగా అవుతాయి. సో తినేటప్పుడు మనకి ఎటువంటి హార్డ్నెస్ ఉండదు, చాలా టెండర్గా చాలా బాగుంటాయి టేస్టీగా. మినిమం ఒక 1/2 అవర్ టు 1 అవర్ పెడితే చాలా బెటర్. అలాగే బాస్మతి విషయానికి వస్తే కొంతమంది 2 అవర్స్ కూడా నానబెడతారు. దానివల్ల ఏంటంటే బాస్మతిలోని ఫ్లేవర్, అట్లాగే దాంట్లోని స్మెల్, ఏదైతే ఫ్రేగ్రెన్స్ ఉంటుందో చాలా బాగా ఉంటుంది. సో 1 అవర్ అయితే మినిమంగా నానబెట్టుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది దానివల్ల. నేనైతే ఇందాక చెప్పినట్టుగా మటన్, చికెన్ అండ్ బాస్మతి రైస్ని నీళ్ళలో నానబెట్టేశాను. మటన్ అండ్ చికెన్లో ఉప్పు ఎంత వేయాలనే దానికి ఒక పరిమాణం అంటూ ఏం లేదండి, ఒక స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది. 1/2 అవర్ టు 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ 3 ఏవైతే నానే టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసేది మనం బ్రిస్తా కోసం. బ్రిస్తా అంటే ఏం లేదండి, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, బ్రౌన్ ఆనియన్స్ అని కూడా అంటారు దాన్నే. సో అది ఎలా చేయాలనేది మీకు కానీ దాని గురించి ఐడియా లేకపోతే ఒకసారి కింద కమెంట్ చేయండి, నేనైతే వీడియో దాని గురించి కూడా పెడతాను మీకోసం. సో ఈ క్వాంటిటీ ఎంత ఉండాలి అని అంటే, మనం మటన్ ఆర్ మీట్ ఎంత అయితే తీసుకున్నామో దాంట్లో సగం క్వాంటిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం అయితే మటన్ 1/2 కిలో తీసుకున్నాం. సో ఆనియన్స్ అనేవి 1/4 కిలో తీసుకోండి. ఈ 1/4 కిలో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా. డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే మనం ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నామండి. మనం ఆయిల్ అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. అది ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తే దాని గురించి చెప్తాను. ప్రెజెంట్ అయితే ఆయిల్ వేడెక్కనివ్వాలి మనం. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మనకు కావాల్సినంత వేడిగా ఉంది. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే ముందు పక్కన అయితే ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ అండ్ ఇట్లాంటి జాలీ టైప్ ఒక స్పూన్ తీసుకునేదానికి మీకు ఈజీగా ఉంటుంది దానివల్ల. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెంగా వేసుకోండి ఆనియన్స్. ఒకేసారి అన్నీ వేసారంటే ఆయిల్ పొంగుతుంది మీకు, దానివల్ల ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా ఇలాగా. సో మీరు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రై చేసేటప్పుడు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెంగా కలుపుకోండి ఇలాగా. దానివల్ల ఏమవుతుందంటే అన్ని ఆనియన్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి. అలాగే వదిలేసామంటే కింద బాగా మాడిపోతాయి. సో ఇలా కలుపుకుంటూ ఉంటామంటే దానివల్ల మొత్తం బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. ఆనియన్స్ అనేవి ఈ కలర్లో వస్తే చాలండి. ఇంకా ఎక్కువసేపు వేగించామంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మాడిపోతాయి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, దానివల్ల ఆనియన్స్ ఇంకా ఫ్రై అవుతూనే ఉంటాయి. ఈ స్టేజ్లో మనం తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో నేనైతే ఆనియన్స్ అన్ని పైకి తీసి కొంచెం సేపు ఇట్లా పెడతాను, దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డ్రైన్ అయిపోతుంది. సో ఇలాగే మిగిలిన ఆనియన్స్ అన్నీ కూడా అట్లాగే ఫ్రై చేసి పెట్టుకోవాలి.
ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గాలి బాగా ఆడి ఇంకా క్రిస్పీగా అవుతాయి మన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి. నేను ఇంకో రౌండ్ కూడా వేసానండి, ఇంకొన్ని ఆనియన్స్ ఉన్నాయి, అలాగే అవి కూడా ఫ్రై చేసుకున్నాం. మన సెకండ్ రౌండ్ కూడా రెడీ అయిపోయిందండి తీయడానికి. ఇది కూడా తీసేద్దాం మనం ఇప్పుడు. మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం చికెన్ అండ్ మటన్ని నీళ్ళలో నానబెట్టాం కదా, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనం స్పైసెస్ మిక్స్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక మనం మటన్ని మసాలాలతో పట్టించి కుక్కర్లో ఒక 10 విజిల్స్ దాకా పెట్టాలండి. ఈ మసాలాలు ఏవేవి అనేది నేను చెప్తున్నాను. షాజీరా, లవంగాలు, ఇలాచి, ఇది వచ్చేసి బండ పువ్వు అండి, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని హిందీలో దగడ పూలు లేదా పత్రక పూలు అంటారు. ఇది మన ప్రాచీన వంటకాల్లో బాగా విరివిగా వాడేవాళ్ళు. దీని గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది యాక్చువల్గా దీన్ని పాచి అంటారండి. సముద్రంలో అట్లాంటి చోట్ల కొంచెం బండరాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద అయితే ఇది వస్తుందన్నమాట. దీని ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, ఒక రకమైన స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది దీనిలో. ఇది వచ్చి స్టార్ అనాస, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క. సో ఇవే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిపి మనం మటన్కి పట్టించి కుక్కర్లో ఒక 10 విజిల్స్ పెట్టాలి. సో ఇందాక మనం నానబెట్టినాం కదండి మటన్, 1/2 అవర్ to 1 అవర్ అని చెప్పాను ఉప్పు నీళ్ళలో. సో ఆ ఉప్పు నీళ్ళలో నానబెట్టిన మటన్ ఏదైతే ఉందో దాంట్లో నీళ్ళన్నీ తీసేసి నెక్స్ట్ మనం చెప్పిన మసాలాలన్నీ వేసుకోవాలి దాంట్లో. నేనైతే ఇలాచీని కొంచెం క్రష్ చేసుకున్నాను, దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే జాజికాయ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగా కనిపిస్తుంది మనకి. ఫ్రైడ్ ఆనియన్స్ చెప్పాను కదా, ఇది మటన్ క్వాంటిటీలో ఒక 1/2 వరకు వేసుకోవాలండి. మనమైతే 1/2 కిలో మటన్ తీసుకున్నాము కదా, దాంట్లో 1/4 కిలో వరకు వేసుకుంటే బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, దానివల్ల మన నీచు వాసన ఏదైతే ఉందో అది ఎక్కువగా రాదు, మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇంకా ఉప్పు మీకు సరిపడినంత, నాకైతే ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, లేదంటే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది పుదీనా. అలాగే నెక్స్ట్ నిమ్మకాయ, ఒక నిమ్మకాయ వేసుకోండి సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ నూనె మనం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మటన్ని బాగా కలిపేసుకున్నాం కదండి మసాలాలతో. ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ఎప్పుడు కూడా మనం లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకుంటే మనకి మసాలాలు అనేవి మటన్కి బాగా పట్టుకోవన్నమాట. సో పెరుగు కూడా సేమ్ అండి, మనం మటన్ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1/2 లీటర్ వేస్తున్నాను. పెరుగు అనేది ఎప్పుడు కూడా లాస్ట్లోనే కలపాలి, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం, లేదంటే మసాలాలు మటన్కి బాగా పట్టుకోవు. సో ఇలా బాగా కలుపుకొని ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకోవాలి మనం. 10 విజిల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే నా మటన్ క్వాలిటీకి ఇది సరిపోతుంది అనమాట. మీ దగ్గర ఇంకా హార్డ్ మటన్ ఉంటే, అంటే ముదురు మటన్ ఉంటే దానికి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి. మన మటన్ అయితే ఇలా బాగా కలిపేసుకున్నామనండి, అన్ని మసాలాలు పెరుగుతో పాటు. సో దీంట్లోనే కొంచెం నీళ్ళు పోద్దాం మనం.
నీళ్ళు పోయకపోతే మనకి మాడిపోతుంది అనమాట కుక్కర్లో విజిల్స్ వచ్చేదాకా. సో కొంచెం నీళ్ళు పోసుకొని మనం కుక్కర్లో విజిల్స్ వచ్చేవాళ్ళు పెట్టేద్దాం. ఒక 10 విజిల్స్ వస్తే చాలు మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టేసామండి. ఫస్ట్ విజిల్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి విజిల్స్ రానివ్వండి. మన 10 విజిల్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి మటన్ ఎంతవరకు ఉడికిందో, అసలు ఉడికిందా లేదా. చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. ఈ మాత్రం ఉంటే చాలండి మనకి. మన మటన్ బాగా ఉడికిపోయింది కదండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మనం ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. నీళ్ళైతే పెట్టిన స్టవ్ మీద వేడి చేయడానికి. ఇందులోనే సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ ఎంత వేయాలి అంటే మీ నీళ్ళకి సరిపడా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఈ సాల్ట్ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు బాగా ఉప్పగా ఉండాలి. అప్పుడే మన రైస్కి సాల్ట్ సరిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో కానీ సెట్ చేయకపోతే సాల్ట్ మీకు బాగా ఇబ్బంది అవుతుంది తర్వాత. సో ఇప్పుడే కరెక్ట్గా వేసుకోండి సాల్ట్ టేస్ట్ చేసి. ఇందాక మనం మటన్కి ఏవైతే మసాలాలు వేసామో సేమ్ అవే మసాలాలు అండి మళ్ళీ ఈ నీళ్ళలో కూడా వేసుకోవాలి మనం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. జాపత్రి, జాజికాయ పౌడర్ చేసుకున్నాను, కొంచెం పట్ట లేదా చెక్క, ఇదైతే స్టార్ అనస్ అండి, బండ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసేయాలి. దీంతో పాటుగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఎప్పుడు కూడా కొంచెం తుంచి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగా ఉంటుందండి మనకి. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా బాస్మతి రైస్ మనం ఇట్లాంటి బిర్యానీస్లో చేసేటప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యి వేడెక్కిన తర్వాత మాత్రమే వేయాలి. ముందే వేసామంటే జిగురుగా అయిపోయి మెత్తగా అయిపోతుంది అన్నమాట రైస్. మనకి బిర్యానీలో అలా ఉంటే బాగుండదు కదా. అందుకనే మనం పొడిగా వండాలంటే వాటర్ బాగా హీట్ అయ్యి బాగా బాయిల్ అవుతున్న స్టేజ్లో అప్పుడు వేయాలన్నమాట. చూస్తున్నారు కదండి, నీళ్ళు మనకి ఇలా బాగా మసరగాగాలి. ఈ స్టేజ్లో మాత్రమే బాస్మతి యాడ్ చేయాలి మనం. రైస్ ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వేసిన తర్వాత మనం వెంటనే బిర్యానీకి వాడే పాత్రని ఏదైతే ఉందో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. మీరు అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఆ పాత్ర అవైలబుల్గా లేదు. సో నేనైతే ఈ పాత్ర తీసుకొని దీని కింద చపాతీ పెనం అయితే పెడతాను నేనైతే. సో దానివల్ల నాకు కింద అడుగంటది అనమాట, లేదంటే అడిగంటిపోతుంది మొత్తం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన రైస్ అయితే బాయిల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారా, మనకి రైస్ అయితే 50% వరకు మాత్రమే ఉడకాలి. నాకైతే ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ మనం మన బిర్యానీ పాత్రలో ఈ రైస్ ఒక సన్న లేయర్గా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అలా వేయడం వల్ల కింద మనం మసాలా వేసామనుకోండి డైరెక్ట్గా మాడిపోతుంది. ఈ రైస్ కానీ వేసుకున్నామంటే మాడినా కూడా మనకు కొంచెం రైస్ మాత్రమే మాడుతుంది అన్నమాట. సో ఈ అన్నం తీసుకునేటప్పుడు కొంచెం నీళ్ళతోనే తీసుకోండి, ఎందుకంటే మనం నెక్స్ట్ దమ్ చేయాలి కదా, అందుకు. సో ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, ఒక లేయర్, సన్న లేయర్ లాగా. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా ఒక లేయర్ అయితే వేసేసుకోండి. దాని తర్వాత ఇందాక మనం ఏదైతే మసాలా మటన్ తయారు చేసి పెట్టుకున్నామో అది దీంట్లో వేసేయాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మసాలా మొత్తం.
ఇలా మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న మటన్ మసాలా మీద ఇలా బాయిల్ చేసిన రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర పుదీనా, కొంచెం నెయ్యి, అలాగే సాఫ్రాన్ వాటర్ ఇవన్నీ పైన స్ప్రింకిల్ చేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ సిమ్ మీద ఉడికించుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, నెయ్యి, అలాగే సాఫ్రాన్ వాటర్ ఇవన్నీ పైన వేసాం మనం. నెక్స్ట్ ఏంటంటే మనం దమ్ చేసుకోవాలి. మన దమ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా పాత్ర ఏదైతే ఉందో దానికి అడుగు మందంగా లేదు, అందువల్ల నేను చపాతీ పెనం ఏదైతే ఉందో అది పెట్టుకున్నాను, సో దట్ అది మాడకుండా ఉంటుందని. పైన అయితే దమ్ కోసం నేను వెయిట్ పెట్టాను. ఏదైతే మనం రైస్ బాయిల్ చేసామో సేమ్ అదే పాత్రలో వాటర్ పెట్టి పైన పెట్టేసాను. మీకు వీలుంటే చపాతీ పిండి లేదా మైదా అది ఇట్లా క్లాత్ కాకుండా ఇక్కడ పెట్టుకొని మీరైతే దమ్ చేసుకోవచ్చు. నాకైతే అంత అవసరం లేదు, చిన్న క్వాంటిటీ కాబట్టి. మీరు ఒకవేళ పెద్ద క్వాంటిటీలు చేస్తే అలా చేస్తే ఇంకా బాగుంటుంది. మన బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వచ్చేసి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. ఇది మేము ఇంట్లో ఎలా అయితే చేస్తున్నామో అట్లాగే చేస్తున్నాను ఇప్పుడు. సో చికెన్ మనం సాల్ట్ వాటర్లో పెట్టాము కదా ఒక 1 అవర్. సో దాంట్లో అయితే మనం ఇప్పుడు ఉప్పు, అదేవిధంగా కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మీ రుచికి సరిపడా కలుపుకోండి. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ గురించి ఏం భయపడకండి, అది మా పాప. ఛానల్ బాగా హిట్ అయితే మా పాపను కూడా చూపిస్తాను ఒకసారి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రైలో మేమైతే ఎప్పుడు కూడా ఉప్పు కారం ఎక్కువగానే పెడతాం. అది తినే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. మాకైతే కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇష్టం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసాక డైరెక్ట్ ఫ్రై చేసి తినేయడమే, అంతే. చాలా సింపుల్ మా చికెన్ ఫ్రై అయితే. మేమైతే ఎప్పుడు ఇలానే తింటాం. మీరు ఎలా తింటారో కింద కామెంట్ చేయండి. నూనె అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం అయితే చికెన్ వేసుకుంటున్నాం. చికెన్ మనం నూనెలో వేసిన వెంటనే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్. అలా చేసామంటే కింద మొత్తం మసాలా అడుగంటిపోతుంది. కాసేపు ఆగి దాని తర్వాత తిప్పాలి మనం. మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇక డైరెక్ట్గా తీసి తినేయడమే. डिलीट कर.
ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దామా? ఎలా ఉందో కమెంట్ చేయండి కింద. చూడండి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా. చెప్పానుగా కింద మాడదని, కొంచెం కూడా మాడలేదు. అండ్ చూడండి ఎలా ఉందో, మెతుకు మెతుకు సపరేట్గా. సో మీరు కూడా ఇలానే చేసుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.